కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులేవి కూడా లేవు. కానీ ఈ వారం తర్వాత మారేటువంటి గ్రహస్థితి మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళుతుంది. ఇప్పటికే గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. గురుబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. దీనితో పాటుగా వచ్చే వారం నుండి కుజుడు కూడా బలంగా మారబోతూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం. అయితే ఈ వారం దాని ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే పనులన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. మీరు గమనించండి, 2వ స్థానం నుండి కుజుడు ఎప్పుడైతే తప్పుకుంటారో కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి, మాట పట్టింపులు తగ్గుతాయి, చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి, లేదు ఏదైనా మన శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు తగ్గుతాయి, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. లేదు దూరత్ర విదేశాలకి ప్రయాణం చేయడానికి, స్థానం మార్పుకి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు కనబడడం లేదు, అనారోగ్య సమస్యలు కనబడడం లేదు, లేదా మరే ఇతరత్ర ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేవు. కానీ కుంభరాశి వారిని చూడండి, జన్మమందు రాహువు ఉన్నారు. దారాపుత్ర విరోధస్య ప్రభాసం రోగపీడనం అర్ధహానిర్మహా కష్టం. 10 రూపాయలు మీరు సంపాదిస్తారు, సంపాదనకు లోపం ఉండదు. కానీ ఖర్చు పెట్టేటప్పుడు 10కి 10 కాకుండా 15 ఖర్చు పెడుతున్నారు. అదే ప్రధానమైన సమస్య. ఇది ఎందుకు ఖర్చు పెట్టవలసి వస్తుంది? 1 మీ వ్యసనములు, 2 పట్టుదల, 3 అవగాహన రాహిత్యము, 4 నమ్మి మోసపోతూ ఉండడం. పక్కవాడి అప్పులు కూడా మీరే కట్టవలసి వస్తుంది కదా. ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నది ఈ రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు, శని 2వ ఇంట్లో ఉన్నప్పుడు. ఇది ఎందువల్ల ఏర్పడింది? ఈ శని రాహువుల యొక్క స్థితి వల్ల. మీరు ఎవరి దగ్గరో డబ్బు అప్పుగా తీసుకుని ఇంకొకటికి అప్పిస్తారు. ఈ మీరిచ్చినటువంటి వాడు మీకు డబ్బు కట్టడం, కానీ మీరు మాత్రం పైవాడికి కడుతూ ఉంటారు. అంటే పక్కవాడి అప్పు కూడా మీరే తీర్చవలసి వస్తుంది. అది అక్కడ మీకు ఖర్చు రూపేణా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతోంది. మరి అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ వారంలో కొంత అవకాశం ఉన్నది. కుజుడు మారుతున్నారు కాబట్టి ప్రతి మంగళవారం నాడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి చక్కగా చందన ధారణ చేస్తూ ఉండండి. తత్ఫలితంగా రుణబాధలు తగ్గుతాయి. అలాగే మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.